ఒకేసారి 3 కార్యక్రమాలను మనం నిర్వహించాలి అని సంకల్పించుకోవడం జరిగింది. స్వామితో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని మరింతగా అందరం పంచుకునేటటువంటి ఒక క్రమాన్ని పొందుగా ఉండేటటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మహారాజుల అద్భుత సమ్మేళనం, అగ్రగ మహారాజుల అద్భుత సమ్మేళనం, అందాలతో ఈ సభా ప్రాంగణం ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన వందనం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు సనాతన వైదిక ధర్మానికి ఆధ్యాత్మిక పౌరుషానికి పుట్టినీళ్ళు. ఇప్పుడు కాశీ, అయోధ్య ఈ ప్రాంతాలకు వెళ్తే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో అటువంటి వైబ్రేషన్స్ మనకి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తూ వస్తుంది. ప్రార్థించే తరువుల కన్నా సాయం చేసే చేతులు విన్నా, ఎన్నో పవిత్ర దేవాలయాలను ఒక దయగల హృదయం విన్నా, కొంతమంది ఐశ్వర్యాలను ఒక మదర్ తెరీసా విన్నా. ఈ జిల్లాలోని ఆలయాలన్నింటిలో కన్నా మన వెంకటేశ్వర స్వామి సన్నిధి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్, ఇది మ్యాన్ ఆఫ్ డెడికేషన్, ఇది మ్యాన్ ఆఫ్ డివోషన్, ఇది మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్, ఇది మ్యాన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ద కాంబినేషన్ శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈ గుడి ఇంకా ప్రగతిని పురోగతిని సాధించాలని, కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ ఫలితాల కోసం, ఏ కాన్సెప్ట్ కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు శ్రీనివాస్ గారు. మీ వెంట మేము ఉంటాం. పదండి ముందుకు దేవుడి సేవ చేసేందుకు ధన్యవాదాలతో మేము దీవశంకర తెలియజేసుకుంటూ ఇంకొక 15-20 రోజుల్లో మన కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస గారికి, అదేవిధంగా నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక హరియో ప్రణామాలు. అదేవిధంగా ఎదురుగా కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక హరియో. చాలా మహాపురుషులతో సంబంధం, సత్సంగ్రహం ఉంటేనే ఈ 3 కూడా లభ్యమవుతాయి. అదేవిధంగా ఇక్కడ 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటంటే 3 కార్యక్రమాలు. ఒకటేమో పుష్కరిణి ప్రతిష్ట, రెండవదేమో బంగారు తోరణం, మూడవదేమో 10,000 మందితో దంపతులతో కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా పర్యవేక్షించేందుకు ఒక మంచి సేవాదళం ఇక్కడ ఉంది. ఆ సేవాదళం నిర్వహణలో మన ఈ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాం. ఇది ఒక్క మనతోనే కాకుండా పట్టణంలో ఉండేటటువంటి ప్రజలందరికీ అందించాలి. అందరూ నిర్మాణదాతలు అవ్వాలి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకు తగినటువంటి పథకాన్ని రచించి పెట్టడం జరిగింది. అయితే ప్రాథమికంగా కొంత వనరులు అవసరమై ఉంది కాబట్టి శ్రీవారికి బంగారు వారిని తయారు కావాలి. దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారు చేయబడ్డాయి. నన్ను స్తోత్రం చేసే భక్తులుంటే చాలు అని కోరుకుంటారంట స్వామి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే 1,00,000 మంది ఒకరికి చేరుతాం. 1,00,000 మంది ఒకేసారి స్వామి తాలూకా వైభవమైనటువంటి స్తోత్రాన్ని పఠిస్తే ఆ మహిమే వేరు. దానికి వైభవాన్ని తీర్చిదిద్దుతూ 10,000 మంది దంపతులు 10,000 మంది దంపతులు శ్రీవారికి 10,000 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవాన్ని కూడా ఆ సందర్భంలో నిర్వహించుకునేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఇలా ఉంటే
స్వామికి మిక్కిలి ప్రీతి అయినటువంటి క్షేత్రముల నుండి అక్కడ పుష్కరిణి తీర్థములను రావించటం, లాంఛనాలను రావించటం, అలాగనే అక్కడ ఉండేటటువంటి ఆచార్యులను రావించటం, వారందరి సమక్షంలో మన ఈ పుష్కరిణి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భాగస్వామ్యం, భక్తులందరి యొక్క భాగస్వామ్యంతో మన ఈ పుష్కరిణి నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఇటు స్వామివారి బంగారు వాకిలైతేనేమి, అలాగనే పుష్కరిణి నిర్మాణం అయితేనేమి, అలాగనే 10,000 మంది దంపతులతో జరిపేటటువంటి స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం అయితేనేమి, అలాగనే 1,00,000 మందితో జరిగేటటువంటి విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అయితేనేమి, ఇవన్నీ కూడా అందరం కలిసి నిర్వహించుకోవాలి అని ఒక నిర్ణయం చేయటం జరిగినా సరే, అత్యంత వైభవం, శ్రీకాకుళ చరిత్రలోనే ఇంత మంచి ఉత్సవమా అని అనేటట్టు జరగాలనేది ఒకవేళ ఆశ అయినా జరగాలని కోరిక. శ్రీవారికి స్వర్ణ పుష్పాభిషేకం చేయటం కోసం 10,000 మంది దంపతులను సేకరించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక 10 మంది దంపతుల్ని సెలెక్ట్ చేస్తారు. అది సాధ్యపడుతుందా లేదా? సాధ్యపడుతుంది. అందరూ ఒప్పుకుంటున్నారా? అంటే 10,000 మంది దంపతులు మనకు రెడీ అయిపోయారు అన్నమాట. అంటే ఎంతమంది? 20,000 మంది వాళ్ళే. ఒక్కొక్క దంపతులు ఒక 80 మందిని తీసుకురమ్మని అడుగుతాం మనం. అప్పుడు ఎంత అయింది? 1,00,000 మంది అయ్యారు. అది ఉన్న ప్రణాళిక.